హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అంబిక హాస్పిటల్కు వస్తుంది. ఐసీయూ ముందు కూర్చొని ఏడుస్తున్న యమున చారుకేశలను చూసి విహారీ చచ్చిపోయి ఉంటాడా, అందుకే వీళ్ళు ఏడుస్తున్నారా అని మనసులో అనుకుంటుంది. అవును, విహారీ చచ్చిపోతే మార్చరీలో కదా ఉండాల్సింది, కానీ ఐసీయూ ముందున్నారేంటి, అసలు ఏం జరిగి ఉంటుంది అడిగి తెలుసుకుందాం అని అంబిక మనసులో అనుకొని, వదినా, బావా, మీరేంటి ఇక్కడున్నారు, సహస్ర ఈ రూమ్లో ఉందా అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది. కాదు అంబిక అని చెప్పి యమున ఏడుస్తూ ఉంటుంది. వదిన, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నారు అని అంబిక అడుగుతూ ఉంటుంది. విహరి చావు బతుకుల మధ్య పోరాడుతున్నాడు అంబిక అని చెప్పి యమున ఏడుస్తూ ఉంటుంది. అంటే విహరి బ్రతికే ఉన్నాడా అని అంబిక మనసులో అనుకొని, విహరికి ఏమైంది అని చెప్పి డోర్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది. విహరి బ్రతికే ఉన్నాడు అని అంబిక మనసులో అనుకుంటుంది. వదిన, విహరికి ఏమైంది అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది. విహరికి ఏమైందన్నది తెలీదు. విహరి ఒంటి మీద కత్తిపోట్లు ఉన్నాయంట అంబిక. విహరి పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది అని డాక్టర్లు చెప్తున్నారు అని చారుకేశ అంబికకు చెప్తూ ఉంటాడు. అంటే విహరి చావలేదన్నమాట అని అంబిక మనసులో అనుకుంటుంది. మన విహారీ ఒంటిపై కత్తిపోట్లు ఉండటం ఏంటి బావా, నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. అవును అంబిక, మాకు కూడా అసలు విహారీని కత్తితో పొడిచి చంపాలన్న కోపం ఎవరికి ఉందో అర్థం కావట్లేదు అని చెప్పి యమున ఏడుస్తూ ఉంటుంది. వదిన, బాధపడకండి, విహారికి ఏం అవ్వదు అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది. నేను డాక్టర్లతో మాట్లాడొస్తాను వదిన అని చెప్పి అంబిక పక్కకు వెళ్తుంది. వెంటనే ఫోన్ తీసుకొని సుభాష్కి ఫోన్ చేస్తుంది. ఏంటి అంబిక, ఆ సహస్రకు అబ్బాయి పుట్టాడా, అమ్మాయి పుట్టిందా అని అడుగుతూ ఉంటాడు. నోర్ మొయ్ సుభాష్ అని చెప్పి అంబిక అంటుంది. అంబిక, ఏమైంది అని సుభాష్ అడుగుతూ ఉంటాడు. ఆ విహారీ చచ్చాడనుకున్నాము, కానీ విహారీ చావలేదు. ఇదే హాస్పిటల్లో విహారీ చావు బతుకుల మధ్య ఉన్నాడు అని అంబిక చెప్తూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు అంబిక, మన వాళ్ళు విహారీని చంపేశామని చెప్పారు కదా అని సుభాష్ అంటూ ఉంటాడు. ఏమో సుభాష్, అదంతా నాకు తెలీదు. విహారీ మాత్రం హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాడు, నా కళ్ళతో నేను చూశాను అని అంబిక చెప్తూ ఉంటుంది. అంబిక, అసలు ఏం జరిగిందో తెలుసుకుంటాను, అయినా నువ్వు కంగారు పడకు. వాడు ఎలాగో చావు బతుకుల మధ్య ఉన్నాడు కాబట్టి ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా వాడిని నేను లేపేస్తాను అని సుభాష్ చెప్తూ ఉంటాడు. వెంటనే ఏదో ఒకటి చెయ్యి, ఈరోజు ఈ హాస్పిటల్ నుంచి ఆ విహారీ గడి డెడ్ బాడీయే ఇంటికి వెళ్ళాలి అని అంబిక చెప్తూ ఉంటుంది. సరే అంబిక అని సుభాష్ ఫోన్ కట్ చేసి అంబిక వెనక్కి తిరిగేసరికి ఎదురుగా పద్మాక్షి ఉంటుంది. పద్మాక్షిని చూసి అంబిక షాక్ అవుతుంది. పద్మాక్షి అక్క అంతా వినేసి ఉంటుందా అని అంబిక ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి అంబిక అలా ఉన్నావు, ఏమైందే అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. అక్క, నువ్వు వచ్చి ఎంతసేపు అయింది అని అంబిక అడుగుతూ ఉంటుంది. ఇప్పుడే అంబిక అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది. థ్యాంక్ గాడ్, అక్క నేను మాట్లాడిన మాటలు వినలేదు అని చెప్పి అంబిక మనసులో అనుకుంటుంది. అక్క, సహస్రకు ఎలా ఉంది అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది. సహస్రకు పెయిన్స్ వస్తున్నాయే, ఇంకా డెలివరీ అవ్వలేదు అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది. ఏంటో అక్క, మన కుటుంబ పరిస్థితి ఇలా అయింది. అక్కడ చూస్తే విహారీ చావు బతుకుల మధ్య, ఇక్కడ సహస్ర నొప్పులతో విలవెల్లాడుతుంది. ఏంటో సహస్ర విహారీల జీవితంలో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదక్క అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. అవును అంబిక, నాకు కూడా అదే అనిపిస్తుంది అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది. అక్క, నేను సహస్రను చూస్తాను, సహస్ర ఏ రూమ్లో ఉంది అని అంబిక అడుగుతూ ఉంటుంది. ఆ రూమ్లో ఉందే, రావే తీసుకెళ్తాను అని పద్మాక్షి అంబికను తీసుకొని సహస్ర రూమ్లోకి వెళ్తూ ఉంటుంది. సహస్ర ఫోన్ చూస్తూ ఉంటుంది. సహస్ర, మీ పిన్ వచ్చిందే అని పద్మాక్షి డోర్ దగ్గర నుంచి అరుచుకుంటూ వెళ్తూ ఉంటే ఇక సహస్ర ఫోన్ పక్కన పెట్టి, అబ్బా నొప్పి, అమ్మా నొప్పి, నొప్పులు తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి యాక్టింగ్ చేస్తూ అరుస్తూ ఉంటుంది. సహస్ర, కాస్త ఓపిక పట్టవే, సుఖప్రసవం అవుతుందంట అక్క అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది. ఏమోనే, డాక్టర్లు ఏమీ చెప్పట్లేదు అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది. సహస్ర, కాస్త నొప్పులు తట్టుకోవే, సుఖప్రసవం అవుతుందిలే కానీ అని చెప్పి అంబిక ధైర్యం చెప్పినట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. పదవే, మనల్ని ఇక్కడ ఎక్కువ సమయం కూడా ఉండనివ్వట్లేదు, బయట వెయిట్ చేద్దాం అని పద్మాక్షి అంబికను తీసుకొని సహస్ర రూమ్లో నుంచి బయటకు వస్తుంది. ఇక కాసేపటి తరువాత డాక్టర్ బయటికి వస్తారు. డాక్టర్, నా కొడుకు విహారీ పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది. అమ్మా, మీ అబ్బాయి క్రిటికల్ పరిస్థితి నుంచి బయటపడ్డాడు. నిజంగా ఇది ఒక మిరాకిల్ అనుకోవాలి, అద్భుతం అనుకోవాలి.
ఆ అబ్బాయి ఒంటి మీద 5-6 కత్తిఘాట్లు ఉన్నాయి. అయినా కూడా అతను ఇంత తొందరగా మామూలు మనిషి అవుతాడని అసలు అనుకోలేదు. సమయానికి ఆ అబ్బాయిని హాస్పిటల్కి తీసుకొచ్చి అడ్మిట్ చేసిన అమ్మాయికి మీరు థ్యాంక్స్ చెప్పండి. ఆ అమ్మాయి కనుక కాస్త ఆలస్యం చేసినా మీ అబ్బాయి మీ చేతికి దక్కేవాడు కాదు అని డాక్టర్ యమునకు చెప్తూ ఉంటారు. డాక్టర్, నా కొడుకు విహారీ స్పృహలోకి వచ్చాడా? నా కొడుకు విహారీని నేను చూడొచ్చా అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది. అబ్జర్వేషన్లో పెట్టామమ్మా, కాసేపు వెయిట్ చేయండి అని చెప్పి డాక్టర్లు చెప్తూ ఉంటారు. దేవుడా, నువ్వు ఉన్నవయ్యా, నా కొడుకు విహారిని ఇంత త్వరగా కోలుకునేలా చేసావు అని చెప్పి యమున దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఇక యమున పరిగెత్తుకుంటూ పద్మాక్షి అంబికల దగ్గరకు వస్తుంది. వదిన, ఏమైంది? విహారికి ఇప్పుడు ఎలా ఉందంట అని చెప్పి పద్మాక్షి యమునను అడుగుతూ ఉంటుంది. విహరి క్రిటికల్ పరిస్థితి నుంచి బయటపడ్డాడంట వదిన, కాసేపట్లో స్పృహలకు కూడా వస్తాడంట. డాక్టర్లు ఇది ఒక అద్భుతం, మిరాకిల్ అని చెప్తున్నారు. సహస్ర కడుపులో ఉన్న బిడ్డే విహరిని కాపాడు ఉంటాడు అని చెప్పి యమున పద్మాక్షితో చెప్తూ ఉంటుంది. దాని కడుపులో బిడ్డే లేడు, బిడ్డే కాపాడిందంట. ఏంటో ఈవిడ శాదస్తాం అని చెప్పి పద్మాక్షి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇదంతా వింటున్న అంబిక షాక్లో ఉంటుంది. వదిన, మీరు చెప్పేది నిజమా? విహరి ఇప్పుడే కదా క్రిటికల్ పరిస్థితిలో ఉన్నాడని చెప్పారు, ఇప్పుడే ఏంటి విహరి కోలుకున్నాడని చెప్తున్నారు అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది. ఏమో అంబిక, డాక్టర్లు ఇందాకలా అలానే చెప్పారు, ఇప్పుడు చూస్తేనేమో విహరి కోలుకుంటున్నాడని చెప్పారు. ఏది ఏమైనా కూడా మన మంచికే అనుకోవటమే అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. విహరి చస్తాడనుకున్నాను, విహరి చస్తే ఆస్తంతా నా సొంతం అవుతుంది అనుకున్నాను, కానీ విహరి బ్రతికిపోయాడు. చా, ఇలా జరిగిందేంటి అని చెప్పి అంబిక ఇరిటేట్ అవుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు లక్ష్మికి డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. ఇక డాక్టర్ దగ్గరికి బామ్మ వెళ్ళి నా మనవరాలు సిరికి ఎలా ఉందమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. మీ మనవరాలు సిరి ఇంకా స్పృహలోకి రాలేదు బామ్మ, తను స్పృహలోకి వచ్చి డెలివరీ అయితే బిడ్డకి తల్లికి ఎలాంటి ప్రమాదం ఉండదు. తను స్పృహలో లేనప్పుడు తనకి డెలివరీ అయితే కనుక తన కడుపులో బిడ్డను బ్రతికించగలం, కానీ తన్ని బ్రతికించలేం బామ్మగారు అని డాక్టర్ చెప్తూ ఉంటుంది. డాక్టరమ్మ, ప్లీజ్ డాక్టరమ్మ, నా మనవరాల్ని దాని కడుపులో బిడ్డని నువ్వే కాపాడాలమ్మా అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది. మేము ట్రీట్మెంట్ చేస్తున్నాము, మీరు చూస్తూనే ఉన్నారు, మేము మా ప్రయత్నం చేస్తున్నాము, కానీ పేషెంట్ స్పృహలోకి రాంది, మేము మాత్రం ఏం చేయగలం బామ్మగారు అని డాక్టర్ చెప్తూ ఉంటుంది. దేవుడా, నా మనవరాల్ని నువ్వే కాపాడాలయ్యా అని చెప్పి బామ్మగారు హాస్పిటల్లో ఉన్న దేవుడి విగ్రహం దగ్గరకు వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. మరోవైపు విహారీ స్పృహలోకి వచ్చాడని నర్సు యమునకు చెప్తూ ఉంటుంది. నా కొడుకు విహారిని చూడొచ్చా అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది. వెళ్ళి చూడండి మేడం అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది. ఇక యమున చారుకేశ ఇద్దరు కలిసి విహారీ రూమ్లోకి వెళ్తారు. నానా విహారీ అని యమున పిలవటంతో విహారీ మెల్లగా కళ్ళు తెరుస్తాడు. నానా విహారీ, ఏంట్రా ఇదంతా? అసలు నిన్ను కత్తితో పొడిచింది ఎవర్రా? నిన్ను చంపాలన్న కోపం ఎవరికుందిరా అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది. ఇక విహారీ, ఏమో అమ్మా, నాకు తెలీదు అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇప్పుడు ఎలా ఉంది విహారీ అని చారుకేశ అడుగుతూ ఉంటాడు. బాగానే ఉంది మోయ అని విహారీ చెప్తూ ఉంటాడు. అమ్మా, నాకు ఇక్కడ గాలి ఆడట్లేదు, కాసేపు నన్ను బయటికి తీసుకెళ్తావా? అలా బయట కూర్చుంటాను అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు. సార్, మీరు ఇప్పుడే క్రిటికల్ పరిస్థితి నుంచి బయటకు వచ్చారు, మీరు ఇప్పుడే అలా బయటికి వెళ్ళి కూర్చోవడం కరెక్ట్ కాదు సార్ అని చెప్పి నర్స్ చెప్తూ ఉంటుంది. అమ్మా, ఈ ఐసీయూలో ఉండటం నా వల్ల కావట్లేదమ్మా, నాకు అసలు ఊపిరి ఆడట్లేదు, శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. నర్స్, అతన్ని తీసుకెళ్ళి కాసేపు అలా బయట కూర్చోబెట్టు, రిలీఫ్ అవుతాడు, తను స్ట్రెస్ ఫీల్ అవుతున్నట్టున్నాడు అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు. ఇక నర్స్ తీసుకొచ్చి విహారీని బయట కుర్చీలో కూర్చోబెడుతుంది. రే విహారీ, ఇప్పుడు ఎలా ఉంది అని చారుకేశ అడుగుతూ ఉంటాడు. బాగానే ఉంది మోయ అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. విహారీ బాబు, మీరు ఇప్పుడు కూర్చోగలరా? మీ అంతటి మీరు నిల్చోగలరా అని పండు అడుగుతూ ఉంటాడు. అదేంట్రా పండు అలా అడుగుతున్నావు అని విహారీ అడుగుతూ ఉంటాడు. ఏం లేదులే విహారీ బాబు, ఇప్పుడు ఎలా ఉందో చెప్పండి అని పండు అడుగుతూ ఉంటే, బాగానే ఉంది పండు అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. యమునమ్మ, విహారీ బాబుకి ఇక విషయం చెప్పండి అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు. ఏంటమ్మా ఆ విషయం అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు. నాన్న విహారీ, నేను మన స్వామీజీ దగ్గరకు వెళ్ళాను. స్వామీజీ, నీ బిడ్డ క్షేమంగా గండాల నుంచి బయటపడాలంటే నువ్వు ఆ శివయ్యకు 101 బిందెలతో నీళ్లు తీసుకొచ్చి అభిషేకం చేయాలని చెప్పారు. నువ్వు అలా చేస్తే నీ బిడ్డ క్షేమంగా ఉంటాడని కూడా చెప్పారు విహారీ, కానీ నువ్వు చూస్తే ఈ పరిస్థితిలో ఉన్నావు, ఏం చేయాలో అర్థం కావట్లేదు విహారీ అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. అమ్మా, ఇప్పుడు నా పరిస్థితి బాగానే ఉంది,
నేను ఆ శివయ్యకు 101 బిందె నీళ్లు తీసుకొచ్చి అభిషేకం చేయగలను బిడ్డ కోసం అంటున్నావు కదా, తప్పకుండా చేస్తానమ్మా అని విహారీ అంటూ ఉంటాడు. ఇక విహారీ పక్కన ఉన్న నర్సు, సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు? మీ పరిస్థితి చాలా క్రిటికల్గానే ఉంది. ఏ దేవుడో మిమ్మల్ని కాపాడాడని సంతోషపడకుండా ఈ సమయంలో 101 బిందెలతో అభిషేకం చేస్తా అంటారేంటి అని చెప్పి నర్స్ అంటూ ఉంటుంది. ప్లీజ్ సిస్టర్, నన్ను కాదనకండి, నా బిడ్డను కాపాడుకోవటం కోసం నా ప్రయత్నం నన్ను చేయనండి అని విహారీ చెప్తూ ఉంటాడు. సార్ మీకేదైనా అయితే మాకు సంబంధం లేదు అని డాక్టర్లు చెప్తూ ఉంటారు. నాకేమీ కాదు డాక్టర్ అని విహారీ డాక్టర్ల మాట వినిపించుకోకుండా హాస్పిటల్ నుంచి బయటికి వస్తూ ఉంటాడు. ఇక మరోవైపు పద్మాక్షి సహస్రకు ట్రీట్మెంట్ చేసే డాక్టర్ దగ్గరకు వెళ్ళి ఆ లక్ష్మికి ఎప్పుడు డెలివరీ అవుతుంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది. పేషెంట్ ఇంకా స్పృహలోకి రాలేదు, ఆ అమ్మాయి స్పృహలోకి వస్తేనే ఎప్పుడు డెలివరీ అవుతుంది అన్నది అర్థమవుతుంది అని చెప్పి డాక్టర్ పద్మాక్షికి చెప్తూ ఉంటుంది. దేవుడా, ఇంకా ఎంతసేపు ఈ బాధను అనుభవించాలి అని పద్మాక్షి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు విహారీని శివుడి గుడి దగ్గరకు తీసుకెళ్తారు. విహారీ తలారా స్నానం చేసి పట్టుబట్టలు కట్టుకొని ఆ శివయ్యకు 101 బిందెలతో నీళ్లు తీసుకొచ్చి అభిషేకం చేస్తూ ఉంటాడు. ఇక విహారీ ఒంటి మీద ఉన్న కత్తి ఘాట్ల నుంచి రక్తం కారుతూ ఉంటుంది. నాన్న విహారీ అని యమున ఏడుస్తూ ఉంటుంది. అమ్మ నాకేం కాదు, నువ్వు కంగారు పడకు, అక్కడ బిడ్డ గండాల నుంచి బయటపడుతుంది, అందుకు సంతోషపడమ్మా అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. ఇక విహారీ అలా రక్తం కారుతూ ఉన్నా కూడా ఆ శివయ్యకు అభిషేకం చేస్తూ ఉంటాడు. ఇక అప్పుడే లక్ష్మి స్పృహలోకి వస్తుంది. నర్సు పరిగెత్తుకుంటూ వెళ్ళి డాక్టర్ సిరి స్పృహలోకి వచ్చింది అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇక దాంతో లక్ష్మికి నొప్పులు వస్తూ ఉంటాయి. డాక్టర్ కూడా లక్ష్మికి ట్రీట్మెంట్ చేయడం మొదలు పెడతారు. ఇక బామ్మ డాక్టర్ దగ్గరకు వెళ్ళి నా మనవరాలికి ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్మ్మ అని చెప్పి అడుగుతూ ఉంటుంది. చూస్తున్నారు కదా బామ్మగారు, తనకి నొప్పులు వస్తున్నాయి, స్పృహలోకి వచ్చింది, ఇక తనకి డెలివరీ అవుతుంది అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు. ఇక పద్మాక్షి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. ఇక విహారీ 101 బిందెలతో నీళ్లు తీసుకొచ్చి ఆ శివయ్యకు అభిషేకం చేయటం పూర్తయిపోగానే విహారీ అక్కడికక్కడే రక్తపు మడుగులో కుప్పకూలి పడిపోతాడు. వెంటనే లక్ష్మికి ఇక డెలివరీ అవుతుంది, మగబిడ్డ పుట్టాడు బామ్మగారు అని డాక్టర్ బయటికి వచ్చి చెప్తూ ఉంటుంది. ఆ మాటలను పద్మాక్షి వింటుంది. సహస్రకు ట్రీట్మెంట్ చేసే డాక్టర్ దగ్గరకు వెళ్ళి ఆ లక్ష్మికి మగబిడ్డ పుట్టాడంట, వెంటనే తీసుకొచ్చేయండి డాక్టర్ అని చెప్పి చెప్తూ ఉంటుంది. పద్మాక్షి గారు కాస్త ఆగండి, అక్కడే నర్సులు ఉంటారు, డాక్టర్లు ఉంటారు, వారెవరికి తెలియకుండా బిడ్డను తీసుకురావటం చాలా కష్టం, కాస్త వెయిట్ చేయండి అని డాక్టర్ చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు వీళ్ళతో పెట్టుకుంటే అయ్యేలా లేదు, నేనే వెళ్ళి బిడ్డను తీసుకొస్తాను అని పద్మాక్షి మనసులో అనుకొని లక్ష్మి ఉన్న రూమ్ దగ్గరకు వెళ్తుంది. లక్ష్మి స్పృహలో ఉండదు. లక్ష్మి పక్కన బిడ్డను పడుకోబెట్టి ఉంచుతారు. పద్మాక్షి లక్ష్మి బిడ్డను తీసుకోబోతూ ఉండగా సాక్షాత్తు అమ్మవారు లక్ష్మి బిడ్డ దగ్గర కూర్చొని ఉంటుంది. అమ్మవారిని చూసి పద్మాక్షి భయంతో పరిగెడుతూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.